T20 వరల్డ్ కప్ లో మరో ఇంట్రెస్టింగ్ ఫైట్ కు సిద్ధమైంది. ఇవాళ రెండో సెమీస్ లో ఇంగ్లాండ్ తో టీమిండియా తలపడబోతుంది. నేడు వాంఖడే మైదానంలో ఈ మ్యాచ్ జరగబోతోంది. ఇవాళ గెలిచిన జట్టు ఫైనల్లో కివీస్ ను ఢీకొట్టబోతుంది. అయితే ఈ మ్యాచ్ లో ఇరు జట్లు బలంగా కనిపిస్తున్నాయి. అయితే భారత్ తో పోలిస్తే ఇంగ్లాండ్ అంత బలంగా కనిపించట్లేదు. అయితే ఈ మ్యాచ్ లో ఎవరు గెలిచి ఫైనల్ కు వెళ్తారో అనేది ఉత్కంఠగా మారింది. పిచ్ వేదికతో సంబంధం లేకుండా భారత జట్టు అన్ని రకాలుగా ఈ మ్యాచ్ కోసం సిద్ధంగా ఉంది. కొత్తగా వ్యూహాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా బెస్ట్ 11తో తుది జట్టు ఎంపిక కూడా ఖాయమైనట్లే. సరిగ్గా ఏడాది క్రితం ఇదే మైదానంలో ఇంగ్లాండ్ పైనే అభిషేక్ శర్మ విధ్వంసకర ఆటతో తన రాకను ఘనంగా ప్రదర్శించారు. నాటి మ్యాచ్లో 54 బంతుల్లోనే 7 4లు 13 6లతో అతను ఏకంగా 135 పరుగులు సాధించాడు. ఈ వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ చాలా సాధారణ ఆటతీరు కనబర్చింది. అతి కష్టం మీద నేపాల్పై 4 పరుగులతో నెగ్గి ఆపై విండీస్ చేతిలో ఓడిపోయింది. సూపర్ 8లో కూడా స్వల్ప లక్ష్యాలను ఛేదించే క్రమంలో పాకిస్తాన్ న్యూజిలాండ్లపై చచ్చి చెడి గెలిచింది. కొన్నాళ్ల క్రితం వరకు కూడా విధ్వంసకర ఆటను చిరునామాగా నిలిచిన టీం ఇప్పుడు అతి కష్టం మీద గెలుపు గీత దాటుతోంది. టోర్నీ మొత్తంలో బెస్ట్ ఓపెనింగ్ జోడీ అంటూ బరిలోకి దిగిన బట్లర్, ఫిల్ సాల్ట్ 7 మ్యాచ్లో కలిపి 84 పరుగులే జోడించగలిగారు. ఇక వాంఖడే పిచ్ మొదటి నుంచి బ్యాటింగ్ కు బాగా అనుకూలం. మంచి బౌన్స్, చిన్న బౌండరీల కారణంగా భారీ స్కోర్లకు అవకాశం ఉంది. టోర్నీలో తొలి మ్యాచ్ను భారత్ ఇక్కడ ఆడగా ఇంగ్లాండ్ 2 మ్యాచ్లు ఆడింది. మంచి ప్రభావం ఉంది కాబట్టి టాస్ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపవచ్చు. మ్యాచ్ రోజున వర్ష సూచన లేదు. ఒకవేళ వర్షం సమస్య కలిగించినా రిజర్వ్డే ఉంది.